నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం సర్పంచ్ ఎన్నికలు ముగిసి పదవులు చేపట్టిన సర్పంచ్లు రాజకీయాలు మరిచి గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి అధికారం వచ్చింది కదా అని పార్టీల పేరుతో అర్హులకు దక్కాల్సిన ప్రభుత్వ పథకాల కేటాయింపులో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పడానికి క్రింది ఉదాహరణగా చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మహిళ మ్యాకల మంజుల సర్పంచ్గా గెలిచింది. భారీ సర్పంచ్గా ఉంటే భర్తలు పెత్తనం చలాయించడం పరిపాటిగా మారింది. ఇట్టి విషయంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సర్పంచ్ భర్త అయిన శ్రీనివాసులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేశామని, పరపతి ఉపయోగించి కేసు లేకుండా చూసుకుంటున్నాడని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు ఉండాలని, ఇది ప్రజలకు తెలియాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు మీడియా ద్వారా కోరుతున్నారు. జరిగిన సంఘటనపై గ్రామంలో ప్రజలు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారని అంటున్నారు. నువ్వు వచ్చి కుషాలు వార్డు మెంబర్ 5వ వార్డు మెంబర్ని నేను. మన గ్రామంలో 17 ఇండ్లు వచ్చినాయి. 17లో ఒక 12-13 కట్టుకున్నాను. కన్వ ఇండ్ల కోసం ఇంకా కట్టుకోని వారి ప్లేస్లో కొత్త వారిని కట్టుకోవాలని మేము కమిటీ మెంబర్లు 5 మంది ఉన్నాం. ఆ 5 మంది మెంబర్లను సెలక్షన్ చేయడానికి గ్రామ పంచాయతీ దగ్గరికి పోయినాం. తర్వాత అలాగే సర్పంచ్ గారు ఆమె వచ్చి సరే మీరు చేయండి, మీ కమిటీ సభ్యులు ఉన్నారుగా చేయండి అని ఆమె వెళ్ళిపోయిన తర్వాత సర్పంచ్ గారి భర్త అయినటువంటి నాగర శ్రీనివాసులు గారు వచ్చి సర్పంచ్ లేకుండా మీరు ఇండ్లని ఎలా డిసైడ్ చేస్తారు, ఎవర్రా ఏ ల్యాండ్ దొరుకుతురా మీరు చెప్పింది, నేను సర్పంచ్ లేకుండా అవుతుందారా పని, మీకు ఎవరు చెప్పిరా ఇండ్లు సర్పంచ్ లేకుండా ఇండ్లు ఎట్లా అవుతాయి అని మమ్మల్ని అసభ్య పదాలతో తిట్టి మాది లంజోడక ఏమైనా వీక్కుంటే పీక్కోపో, కేసు పెట్టుకోపో, నా పైన 15 కేసులు ఉన్నాయి, ఏమన్నా వీక్కుంటే పీక్కోపో అని ఒక మాదిగోని అని మాదిగోని దూషించి, అలాగే మళ్ళా తుర్కోడు ఏమైనా వీక్కుంటా పీక్కోపోరా, నువ్వు ఓడిన సర్పంచ్వి, నీవేమైనా వీక్కుంటారా, నీకు అవసరం లేదు ఇంట్లోకి రాకూడదు అని ఒక ముస్లిం వ్యక్తిని అపదార్థాలతో తిట్టడం జరిగింది. ఇంకా నానా బూతులు, అనరాని మాటలు, మనం మాట్లాడడానికి రాకున్న విషయాలను చాలా బూతులను తిట్టడం జరిగింది. ఆ బూతులను మాకు మాటలు రావడం లేదు. ఇతని పైన యాక్షన్ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మమ్మల్ని తిట్టినందుకు ఇతన్ని ఖండించి ఈయనకి. మొన్న సోమవారం రోజు జరిగిన ఘటన చాలా బాధాకరమైంది. మా మనసుకు చాలా బాధపడుతున్నా. ఇందిరమ్మ కమిటీ 5 మంది ఇందిరమ్మ కమిటీ తీర్మానం చేసిన 5 పేర్లు రాయించి తీసుకుపోయి సెక్రటరీ గారికి ఇస్తే, అంతలోనే శ్రీను సర్పంచ్ భర్త శ్రీను గ్రామ పంచాయతీకి వచ్చి ఈ పేరు ఎవరు రాసిరు, ఆ పేరు ఎవరు రాసిరు అని చెప్తే మేము దానికి సమాధానం చెప్పినాం. మేము 5 మంది కమిటీ మెంబర్లు ఉన్నాం, మేము తీర్మానం చేసి ఇచ్చినాం. ఇంట్లో ఎవరి జోక్యం పనికిరాదు, ఎవరి జోక్యం చేసుకోకూడదు అని కూడా చెప్పినా కానీ వినకుండా లంజడుకులారా
మాకు తెలియకుండా ఎట్లా రాస్తారా, సర్పంచ్ తెలియకుండా ఎట్లా రాస్తారా అని చెప్పి గలీజ్ మాటలు నానా బూతులు తిట్టడం జరిగింది. దాన్ని మేము మా మనసుకు గాయపరిచిన మాటలు మాట్లాడిండు గలీజ్గా. దీనికి అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి మీద. ఇలాంటివి పునరుద్ధరి కాకుండా చూడాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఇలాంటి పదజాలాలు చాలా లేడీస్ పక్కన ఉన్నా కానీ లేడీస్ చూడకుండా కూడా చాలా గలీజ్గా మాట్లాడిండు. ఈ యొక్క గ్రామ ప్రథమ పౌరుడు మాటలు ఎట్లా ఉండాలంటే ఒక మంచి పరంగా ఉండాలి, కానీ ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడి మనసులను కిచ్చపరిచేలాగా ఉండకూడదని, ఇలాంటివి మళ్ళా పునరుద్ధరి కాకుండా అధికారులు ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.